కావాలి. వ్యక్తి లేకపోతే కూడా ఫ్యామిలీకి ఎట్లాంటి ఇబ్బందులు రాకూడదు. అందు గురించి నేను ఈ బిజినెస్ లో ఉన్నాను. మీకు అర్థమవుతుందో నేనేం చెప్తున్నా? మీరు ఊహించలేరు. రైట్, ఒక భర్త పోతే చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఉన్నారో మీకు తెలియదు. ఇవాళ మా సిస్టర్ మాతోనే ఉంటుంది. 3 పిల్లలు ఉన్నారు. మాకు వీళ్ళిద్దరు, వాళ్ళు 3, 5 పిల్లలు ఉన్నారు. एक पॉइंट याद रखो कि मैं जो रोज ऑफिस को जा रहा हूँ, रोज मैं जा रहा हूँ, अगर वो कभी बाय बाय बेटा बोल के मैसेज हो गया, वापस नहीं आया, तो पीछे फैमिली को कौन देखेगा? ये डर मुझे बहुत सताया फ्रेंड्स. ఈ భయం నాకు చాలా 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 నేను చాలా డిస్టర్బ్ అయినా దేని గురించి. ఆయన అప్పుడే మా అప్లై నాకు వెస్టీజ్ గురించి చెప్పారు. వెస్టీజ్ ఎందుకు చేయాలి? అందరూ అంటుంటారు ఏదైనా నొప్పి ఉండాలి, లేకపోతే అప్పు ఉండాలి. राइट, या तो आपको कर्जा होना, या तो आपको दर्द होना. क्यों अच्छे है तो वेस्टेज नहीं करते क्या? हेलो, लाइफ బాగుండే వెస్టేజ్ చేయరా? అరే ఎప్పుడైనా బ్యాడ్ టైం వస్తే దానికి తయారీ చేయాలి కదా. हेलो, अरे जिंदगी अच्छी चल रही है, क्यों करो वेस्टेज? अरे भाई, जिंदगी का जब उतार चढ़ाव आएगा तब तो तैयार रहना पड़ेगा ना. ఇప్పుడు నాకు దాహం అవుతుంది, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బావి తవ్వుతా, బోర్వెల్ తవ్వుతా. ఎందుకు? దాహం వస్తుంది. मेरे को बहुत प्यास है, अगर मैं क्या कुआं खोद सकूंगा? पानी निकलेगा, खत्म हो जाएंगे. प्यास लगने से पहले ये बिजनेस को बिल्ड कर लेंगे तो खाली बटन डालेंगे और पानी आ गया, लाइफ एंजॉय